బీఆర్ఎస్ ప్రభుత్వమే తెలంగాణలో పరిపాలన ఉన్నట్ట విధంగానే మీరు మాట్లాడుతున్నారు. అంటే ఇంకెందుకు మేము అంటే భయం? అధికార పక్షంలో ఉన్నారు కదా. మొన్ననే తెలిసిపోయింది, మార్చి బడ్జెట్లో 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచి 8 మంది కాంగ్రెస్ ఎంపీలు గెలిచి ₹1 తెలంగాణకు దేనప్పుడే కాంగ్రెస్ సత్తా బీజేపీ సత్తా తెలిసింది కదా. మీరు కేంద్ర మంత్రిగా మరి మొన్న ఎన్ని బడ్జెట్ పెట్టించారో ప్రజలకు బహిరంగంగా చెప్పవలసిన అవసరం ఉంది. ఇంకా 4 రోజులు అయితే బీఆర్ఎస్ నాన్ ఎంట్రీ బోర్డులు కాదు, బీజేపీ కాంగ్రెస్ నాయకులు మా ఊర్లలోకి రావద్దని ఊర్లల్లో ఎంట్రెన్స్లే నో ఎంట్రీ బోర్డులు కట్టే పరిస్థితి వస్తుంది. 9 నెలలైన కాంగ్రెస్ ఏం చేయదని. కాబట్టి ఇప్పటికి కూడా బీజేపీ కాంగ్రెస్కు బీఆర్ఎస్ అంటే వనుకుంది. పొద్దున లేస్తే బీఆర్ఎస్ భజన తప్ప మేము పరిపాలనలో ఉన్నాం, మా ప్రభుత్వాలు ఉన్నాయి, ఈ తెలంగాణ ప్రజలకు ఏమైనా చేద్దామని ఆలోచన బంద్ చేసి ఇదే ముచ్చట చేస్తుర్రు. అది పద్ధతి కాదు. ఇప్పటికిప్పుడు సభ్యత్వం 60 లక్షల సభ్యత్వం ఉన్న మా పార్టీ వచ్చే స్థానిక ఎన్నికల్లో మండలాలు కానీ, జిల్లా పరిషత్లు కానీ, మున్సిపాలిటీస్ కానీ, కార్పొరేషన్లు కానీ మెజార్టీ ఎంపీపీలుగా, మెజార్టీ జడ్పీ చైర్మన్లుగా, మెజార్టీ మున్సిపల్ చైర్మన్లుగా, కార్పొరేషన్ మేయర్లుగా ఉండేది ఈ గులాబీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ప్రజల మనసులలోకి వెళ్ళి పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మా పార్టీకి తెలంగాణ ప్రజల అవసరాలు, తెలంగాణ ప్రజల మనోభావాలు, వాళ్ళ ఆలోచన ప్రకారం పోయే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మీ లెక్క రాజకీయం కొరకే వాడుకునే పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ అంటే. వచ్చే ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిగా మెజార్టీ సీట్లు గెలిచే పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ. ప్రజలు ఎదురు చూస్తున్నారు. 3 నెలల కింద తప్పు చేసినాం, 9 నెలల కింద తప్పు చేసినాం, ఎప్పుడు స్థానిక ఎన్నికలు వస్తాయి, అప్పుడు మేము చేసిన తప్పును సరిదిద్దుకోవాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో అని ఎదురు చూస్తున్నారు. కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అవుట్డేటెడ్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అంటేనే నో ఎంట్రీ బోర్డులు పెట్టిరని మాట్లాడడాన్ని బీఆర్ఎస్ పార్టీ నగర పార్టీ ఆధ్వర్యంలో మేము ఆ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ తెలంగాణ తెచ్చిందే బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ప్రజెంట్ ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల మంది సభ్యులున్న పార్టీ, కార్యకర్తలున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మరి నీ బీజేపీకి తెలంగాణలో ఎంతమంది కార్యకర్తలు ఉన్నారో మీకే అవగాహన లేనట్టుంది. ఇలా తెలంగాణ కొరకు కొట్లాడిన పార్టీ, తెలంగాణ ప్రజల మనోభావాల మీద, తెలంగాణ ప్రజల ఆకాంక్షల కొరకే తెలంగాణ ప్రజల గుండెల నుంచి పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆ బీఆర్ఎస్ పార్టీ కొట్లాడి తెలంగాణ ఎత్తనే నువ్వు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అయినావు. లేకపోతే బీజేపీ అధ్యక్షుడు తెలంగాణ ఎట్లయితావు నువ్వు? ఇలా ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కొట్లాడి తెలంగాణ తెచ్చింది కాబట్టి ఇలా రెండోసారి ఎంపీ గెలిచి తెలంగాణ తరఫున నువ్వు కేంద్ర మంత్రి అయినావు. లేకపోతే ఎట్లయితావు నువ్వు? ప్రతి కాన్స్టిట్యున్సీకి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, సభ్యులు 50,000 మందికి తగ్గకుంటున్నారు. మరి మీ పార్టీకి ఎంత ఉన్నారో చెప్పవలసిన అవసరం బండి సంజయ్ గారి మీద ఉంది.
మరి మొన్న అయినా డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మేము ప్రతిపక్ష హోదాలో ఒక 39 సీట్లు కారు గుర్తు మీద గెలిచినాం. 2014లో 63 సీట్లు, 2018లో 88 సీట్లు, మొన్న 39 సీట్లు గెలిచినాం. మరి 3 సార్లు మీరు ఎన్ని గెలిచిర్రో ఒక్కసారి ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. కేంద్ర మంత్రి గారు, మీరు 2000 పింఛన్ను 4000 ఇస్తామని చెప్పి ఇలా వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, వితంతులు కానీ, ఒంటరి మహిళలు కానీ, బీడీ కార్మికులు కానీ, గీతా కార్మికులు కానీ, చేనేత కార్మికులంతా ఎదురు చుట్టూ 18,000 నష్టపోయారు ఒక్కొక్కరు. ఒక్కొక్క పింఛన్దారుడు తెలంగాణలో వీళ్ళు చేసిన మోసానికి 18,000 నష్టపోయారు. ఆ 18,000 ఎవరు ఇస్తారో జవాబు చెప్పవలసిన అవసరం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉంది. అదే కాకుండా మహిళలకు ఒక కుటుంబంలో 18 ఏళ్ళు దాటిన మహిళలు ఎందరు ఉంటే అందరికీ 2,500 ఇస్తా అన్నావు. మార్చి తర్వాత ఏప్రిల్ నుంచి ఇస్తా అన్నారు. ఏమైంది? ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు 5 మాసాలు 12,500 రూపాయలు ఎగ్గొట్టిన పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఇప్పటి వరకు మీరు ఇస్తా అన్న 100% రైతుల రుణమాఫీ ఏమైంది? అది మీరు రైతులకు చేసిన మోసం కాదా? ఉద్యోగులకు 4 డిఏలు ఉంటే మొన్న ఒకటి కలిసింది, మళ్ళా 5 డిఏలు కూడా ఇప్పటి వరకు ఇవ్వకుండా వాళ్ళని నమ్మించి మోసం చేసింది మీరు కాదా? అరే పోయిన నెల ఇప్పటి వరకు పోయిన నెల పింఛన్ వేయలే. మరి ఈ 2,000 వస్తేనే కదా పాపం వృద్ధులు మందులు కొనుక్కొని, వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు జీవిస్తున్నది. అది కనబడతలేదా కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ముఖ్యమంత్రికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు? ఒక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీ క్యాబినెట్లో ఉన్న మంత్రులు కూడా ఈ తెలంగాణ ప్రజలకు మేము 2,000 పింఛను 9 నెలల 4,000 ఇయ్యనందుకు, రైతులకు 100% రుణమాఫీ చేయనందుకు, మహిళలందరికీ 2,500 ఇస్తామని ఇయ్యనందుకు, ఉద్యోగులకు డిఏలు ఇప్పటి వరకు ఇయ్యనందుకు, ఇంటి లేని నిరుపేదలకు ఇండ్లు ఇస్తామని మోసం చేసినందుకు తెలంగాణ ప్రజలందరికీ క్షమాపణ చెప్పి తెలంగాణ తల్లి ముందు ముక్కు నేలకు రాసి వెంటనే ముఖ్యమంత్రి పదవికి, మంత్రుల పదవులకు రాజీనామా చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. వారితో పాటు ఇంకా 6 బీజేపీ ఎంపీలు కూడా ఉన్నారు. మరి గడిచిన 3-4 నెలలలో తెలంగాణకు ₹1 అంటే ₹1 కేటాయించలేదు. మీరు కూడా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడనో వట్టిగానే పుట్టలే. ఈ పార్టీ తెలంగాణ ప్రజల గుండెల నుండి, మనసుల నుండి పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులు కానీ పదవుల కొరకు ఈ పార్టీ పెట్టింది కాదు. తెలంగాణ తెచ్చుడే గురించి పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇకనైనా కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్ గారు, కాంగ్రెస్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, వారి మంత్రిమండలిలో ఉన్న మంత్రులు కానీ బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావు గారిని తిట్టడం మానేసి మీరిచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేయాలి. నెరవేర్చబోతే బహిరంగ క్షమాపణ చెప్పి
రాజీనామాలు చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.